The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 2, verse 8. నేటి దినం మన ధ్యానం కొరకు జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. He that toucheth you toucheth the apple of his eye. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. Prophet Zechariah was contemporary of prophet Haggai. ఈ ప్రవక్త అయిన జకరియా హగ్గై ప్రవక్తకి సమకాలికులు వీళ్ళు. Zechariah prophesied between 522 to 509 BC approximately. జకరియా ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 522 నుండి 509 ఆ కాలంలో ప్రవచించినవాడు. We know from the scriptures that the Persian emperor Cyrus defeated the Babylonians. కాబట్టి లేఖనాల నుండి మనం గ్రహించేటువంటిది మరి పారసీకుడైనటువంటి కోరెషు ఆ కాలంలో ఈ జరిగిన సంగతులు బబులోనీయులను అతడు ఓడించినట్టు మనం చూస్తాం. As per the prophecy of prophet Isaiah, Emperor Cyrus allowed the Jews to return to their land. యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాల ప్రకారము మరి చక్రవర్తి అయిన కోరెషు ద్వారా వారు మరలా యూదులు తిరిగి వారి దేశానికి వెళ్ళడానికి అనుమతించినట్టు చూస్తాం. And that happened around 538 BC. అది క్రీస్తు పూర్వము 538 ఆ కాలంలో జరిగింది. Many Jews who were in exile began to return to Jerusalem. చెరలో ఉన్న అనేకులైనటువంటి యూదులు యెరూషలేముకి తిరిగి వస్తున్నారు. Zerubbabel was the governor at that time. ఆ సమయంలో యెరుబాబెలు అధిపతిగా ఉన్నాడు. And he was the main leader in rebuilding Jerusalem. యెరూషలేమును పునర్నిర్మించడంలో ఇతడు ప్రధానమైన నాయకుడిగా ఉన్నాడు. Rebuilding of the temple started in 536 BC. కాబట్టి ఈ దేవాలయము పునర్నిర్మాణము అనేది క్రీస్తు పూర్వము 536లో ఆరంభించబడింది. And it was completed around 516 BC. క్రీస్తు పూర్వం 516లో అది ముగించబడింది. After 20 years. 20 సంవత్సరాల తర్వాత Zerubbabel and Joshua, the high priest, they led the Jews in finishing the rebuilding of the temple. యెరుబాబెలు మరియు ప్రధాన యాజకుడైన యెహోషువ వీరు ప్రజలు ఆ దేవాలయం పునర్నిర్మించి దాన్ని ముగించడంలో వీళ్ళు ప్రజల్ని ప్రోత్సహించారు. Zechariah had almost 9 to 10 visions pertaining to various events. కాబట్టి జకరియా ఆయా సంగతులకు సంబంధించి దాదాపు 9 నుండి 10 దర్శనాలు కలిగి ఉన్నాడు. And the events including the day of the Lord and messianic millennial kingdom or eternal kingdom also. వాటిలో యెహోవా దినము, మెస్సయ పరిపాలన కాలం, 1000 ఏళ్ల పరిపాలన కాలం కూడా ఉన్నాయి అందులో. The vision in chapter 2 speaks of a man with a measuring line. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం గమనిస్తే ఒక వ్యక్తి కొలబద్ద తీసుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. The vision goes beyond the rebuilding of Jerusalem to the final blessing of Jerusalem in the millennium. కాబట్టి ఈ దర్శనం అనేది ఈ యెరూషలేము పునర్నిర్మాణాన్ని దాటి అంతిమముగా ఆ 1000 ఏళ్ల పరిపాలన నిర్మించబడేటువంటి యెరూషలేము వాకా ఉంటుంది. So this vision goes up to the second coming and the post second coming of Christ. కాబట్టి ఈ దర్శనము మరి క్రీస్తు రాకడ మరియు క్రీస్తు రాకడ తర్వాత జరగబోయే అంతవరకు చేరింది. But let us confine our meditation to the rebuilding of the temple during Zechariah's days. అయితే జకరియా కాలంలో ఆ మందిర పునర్నిర్మాణానికి సంబంధించిన ఆ మాటల వరకే మనం చూస్తాం. Today's promise for our meditation speaks of God's zeal or jealous concern for Jerusalem and Jews. నేటి దిన వాగ్దాన వచనం మన ధ్యానం కొరకైన వచనంలో ప్రధానంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదుల గురించి ఆయన ఎంత రోషం కలిగి ఉన్నారు, వాళ్ళ గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో చూస్తాం. It is the divine interest he has in his people. కాబట్టి తన ప్రజల ఎడల ఆయన ఎంతో దైవికమైనటువంటి శ్రద్ధాశక్తి కలిగి ఉన్నాడు. He identifies himself with his people. తన ప్రజలతో తన్ను తాను కూడా ఐక్యపరుచుకుంటున్నాడు. What a consolation to believers in the very hour of darkness. కాబట్టి చీకటి గడియల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఎంతటి ఆదరణకరమైన సంగతి ఇది. During the days of Zechariah, జకరియా కాలంలో when Emperor Cyrus gave permission to all the Jews to return to Jerusalem, కోరెషు చక్రవర్తి యూదులందరినీ కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళవచ్చని అనుమతించినప్పుడు to rebuild the temple, అనగా ఆ యొక్క మరి దేవాలయం పునర్నిర్మించడానికి sad to say only few returned to the promised land. విచారకరమైన సంగతి ఏమిటంటే ఆ వాగ్దాన దేశానికి కొంతమంది మాత్రమే తిరిగి వచ్చారు. They felt comfortable in Babylon due to their 70 years stay. 70 సంవత్సరాల నుండి అక్కడ ఉండిపోయారు
కాబట్టి బబులోనులే ఉండడానికి అదే సౌఖ్యంగా అనిపించింది వాళ్ళకి. They refused to endure the challenges in rebuilding. కాబట్టి దాన్ని పునర్నిర్మించడంలో ఉన్నటువంటి ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వారు తిరస్కరించారు, తృణీకరించారు. Even today, we see the same situation in the church. ఈ రోజు కూడా సంఘంలో ఇలాంటి పరిస్థితిని, దుస్థితిని చూస్తున్నాం. When we look at the situation today, నేటి దినం పరిస్థితులను మనం గమనిస్తే all the signs of his second coming are being fulfilled at a very fast pace on one hand. ఆయన ఒకవైపు ఆయన రాకడ గురించిన సూచనలన్నీ కూడా త్వరిత గతిన జరిగిపోతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి. And while on the other hand, మరొక వైపు చూస్తే many people of God are slumbering and sleeping spiritually. అనేక మంది దేవుని పిల్లలైన వారు, దేవుని ప్రజలైన వారు ఆత్మీయమైనటువంటి నిద్రలోనూ కొనుకుతూ ఉన్నారు. Their eyes are not on the things which are above. కాబట్టి వారి చూపు, వారి దృష్టి పైనున్న వాటి మీద లేదు. In these last days, their prime desire is to earn earthly possessions and amass wealth. ఈ అంత్య దినాల్లో భూ సంబంధమైనటువంటి ఆ ఆస్తుల గురించి, పదవుల గురించి వారు ప్రాకులాడుతున్నారు, వాటిని సంపాదించాలనేటువంటి ఆ తీవ్రత కలిగి ఉన్నారు. Christians, including many God's messengers, are running after money, name, fame, popularity, etc. క్రైస్తవులు కానీ, మరి క్రైస్తవ బోధకులు కానీ ఎక్కువ శాతం వారు పేరు, పలుకుబడి, ప్రఖ్యాతి, డబ్బు, వాటి గురించి, పదవుల గురించి పరుగులు తీస్తున్నారు. There is no concern for God's work. దేవుని పని గురించిన పట్టింపే లేదు. But few are working day and night. అయితే కొందరు ఉన్నారు దివారాత్రులు కష్టించి We are పనిచేస్తున్నారు. so thankful unto the Lord for such upright workers. అలాంటి యథార్థంగా పనిచేసే వారిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమైన. They are like the people who returned to Jerusalem to rebuild the temple in spite of all odds. వారు ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయం యెరూషలేములో మందిరం పునర్నిర్మించడానికి సాహసించి తిరిగి వచ్చిన వారు. Are you like that? నీవు అలాంటి వాడివా? To such people, అలాంటి వారికైతే God had promised, He toucheth you, toucheth the apple of my eye. దేవుడు చేసిన వాగ్దానం ఏమిటిదంటే, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టిన వాడితో సమానం. It is indeed a remarkable expression. నిశ్చయంగా ఇది గుర్తించదగినటువంటి ఆయన చెప్పిన పలికిన మాటలు ఇవి. Man of God, G. Brooks, దేవజనుడు జి బ్రూక్స్ అని అతను అన్నారు. he said that this verse is an expression of 5 things. కాబట్టి ఈ మాట 5 సంగతులను వ్యక్తపరుస్తుంది. Number 1, మొదటిది intimate union. చూడండి, అతి సమీపమైనటువంటి ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. Today's verse for our meditation shows that we are very near and dear unto Him. నేటి దిన ధ్యాన వచనం మనకు అదే చూపిస్తా ఉంది. మనం ఆయనకి అత్యంత సమీపమైన ప్రియమైన వారము అని. He is not comparing us with a leg or a hand. ఆయన మనల్ని కాలు, చెయ్యితో సరిపోల్చడం లేదు. But he is saying that we are the apple of His eye. మనల్ని ఏమంటున్నాడు ఆయన? తన కనుగుడ్డితో సమానం అంటాడు. Eye is a very important organ in human body. కన్ను మానవ శరీరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవం. It's the light of the body. అది శరీరానికి, దేహమునకు దీపం. When eye itself is so important, then what about the apple of eye? కన్నే ఇంత ప్రాముఖ్యమైనదైతే ఆ కనుగుడ్డు ఇంకెంత ప్రాముఖ్యమైనది. This speaks of our intimate and valuable union with God. కాబట్టి దేవునితో మనకున్నటువంటి సమీపమైనటువంటి సన్నిహితమైనటువంటి ఐక్యతను గురించి మాట్లాడుతాం. So the first is the intimate union. కాబట్టి మొదటిది సన్నిహితమైనటువంటి ఆ కలయిక. And secondly, రెండవది the high appreciation. ఆయన ఎంతో హెచ్చైనటువంటి మెప్పు ఉంది మన గురించి. And we have seen that eye is a very important organ. మనం చూసాం కదా, కన్ను అనేది ప్రాముఖ్యమైనటువంటి అవయవం. It is an organ of very high value. దీనికి ఎంతో హెచ్చైనటువంటి విలువ ఉంది. Even without a hand or leg, we can live happily. చూడండి, ఒక కాలు, చెయ్యి లేకపోయినా కానీ అలాగ బ్రతికేయొచ్చు మనం. But it becomes very difficult without eyes. కానీ కళ్ళు లేకుండా జీవించడం చాలా కష్టం. Here the Lord is giving very high value to those who are true laborers in His vineyard. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క ద్రాక్ష తోటలో నిజంగా కష్టించి ప్రయాసపడి పనిచేసే వారికి ఇంత హెచ్చైనటువంటి విలువ ఆయన ఇస్తున్నాడు. Isaiah 52:7 says, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. How beautiful upon the mountains are the feet of him that bringeth good tidings, that publisheth peace, that bringeth good tidings of God, that publisheth salvation, that saith unto Zion, Thy God reigneth. 52:7. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు, పర్వతముల మీద
ఎంతో సుందరములై ఉన్నవి. When feet are so beautiful, what about the eyes? పాదములే ఎంత సుందరములైతే ఇంకా కళ్ళ మాట ఏమిటి? Therefore, today's verse speaks of the high appreciation God has for his true workers. కాబట్టి నేటి దిన వచనంలో మనం గమనిస్తున్నాం, దేవుని కొరకు నిజంగా యథార్థంగా పనిచేసే వారి గురించి దేవుడు ఎంతో హెచ్చైనటువంటి ఆ మెప్పుకోలు కలిగి ఉన్నాడు. And thirdly, మూడవది the earnest attention. అంతేకాకుండా ఎంతో శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు ఆ గమనిక విషయంలో. Though eyes are very important parts, they are weak, tender and sensitive organs. కన్నులు ఎంత ప్రాముఖ్యమైన అవయవములైనా కానీ అతి సున్నితమైనటువంటి అవయవాలు ఇవి శరీరంలోని భాగాల్లో ఒకటి. They will get easily hurt by the least of things. కాబట్టి అతి స్వల్పమైన వాటిని బట్టి కూడా త్వరగా అవి హాని పొందుతాయి, గాయం పొందుతాయి. The pupil of the eye is the tiny opening in the iris. కాబట్టి మరి ఈ కనుగుడ్డు గురించి మనం ఆలోచన చేస్తే A small opening in the iris that lets in the light will go through that. కాబట్టి ఈ కనుగుడ్డులో చిన్న రంధ్రం ద్వారా దాని కిరణాలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. And it is a very delicate and vital organ. అంతేకాకుండా ఇది అతి సున్నితమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటి అవయవం. What does it show? ఇది మనకి ఏం It చూపిస్తుంది? speaks of the feeble state of God's people in this world, though they are very dear and precious to God. దేవుని ప్రజలు ఆయన ఎంతో ప్రియమైన వారు, సన్నిహితమైన వారైన ఈ లోకంలో వారు సున్నితమైనటువంటి వారు, బలహీనమైన వారని చూపిస్తారు. That's why scripture says, అందుకనే లేఖనాలు మనకు చెప్తున్నాయి, whatever injury is done to them, he reckons as done to himself. వారికి ఎలాంటి గాయమైనా ఆయన దాన్ని ఎలా గుర్తిస్తున్నా అంటే అది నాకు గాయమైనట్టు అంటాడు. For example, ఉదాహరణకి when Saul of Tarsus was persecuting and beating the believers, తార్సు వాడైన సౌలు అక్కడ విశ్వాసులను హింసిస్తున్నప్పుడు and what Jesus was telling యేసు ప్రభువారు ఏమని చెప్పినాడు? in Acts 9:4-5, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4-5 వచనాల్లో, Saul, Saul, why persecutest thou me? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు? Jesus was not saying, why you are persecuting my children. యేసు ప్రభువారు నా పిల్లలను ఎందుకు హింసించున్నావు అని చెప్పలేదు. But instead of that, he is telling that why you are persecuting me. దానికి బదులు ఏమంటాడు ఆయన? నన్నెందుకు హింసించున్నావు? So, very important value. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విలువైనది. And fourthly, నాలుగవది intense sympathy. అంతేకాకుండా ఎంత తీవ్రమైనటువంటి మరి సానుభూతిని చూపిస్తున్నాడు. And God sympathizes with his people in all their troubles. కాబట్టి ప్రజలు వారి యొక్క కష్టాలన్నిటిలో కూడా దేవుడు ఎంతో దయ చూపిస్తాడు, సానుభూతి He చూపిస్తాడు. also went along with the Israelites in their wilderness wanderings. ఇశ్రాయేలీలతో పాటు ఆ అరణ్యములో వారు తిరుగులాడుతుండగా దేవుడు వారితో కూడా వెళ్ళినాడు, He suffered with them. వారితో శ్రమ పొందినాడు ఆయన. Jesus also suffered with his parents when they fled to Egypt after Herod ordered to kill the children less than 2 years of age. చూడండి, యేసు ప్రభు వారు కూడా ఎప్పుడైతే ఆయన పుట్టినప్పుడు హేరోదు 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న మగపిల్లలను చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఐగుప్తుకి తల్లిదండ్రులతో పాటు వెళ్ళినాడు, అక్కడ శ్రమ పడ్డాడు. He also suffered with his parents. తన తల్లిదండ్రులతో పాటు అతడు కూడా శ్రమ అనుభవించాడు. So he will be with us in all our troubles. కాబట్టి మన కష్టాలన్నిటిలో ఆయన మనతో కూడా ఉంటాడు. He went with Joseph to the pagan country Egypt. అన్యదేశమైనటువంటి విగ్రహారాధనతో కూడిన ఆ దేశమైన ఐగుప్తు దేశానికి దేవుడు యోసేపుతో పాటు వెళ్ళాడు. God was with Joseph in Potiphar's house. దేవుడు- And the beauty is Potiphar saw that. దేవుడు పోతిఫర్ ఇంటిలో యోసేపునకు తోడై ఉంటున్నాడు. ఇక్కడ ఎంతో చక్కని సుందరమైన మాట ఏమిటిదంటే అక్కడ దేవుడు పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. That's why psalmist said in 17:8, అందుకనే 17వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, keep me as the apple of the eye, hide me under the shadow of thy wings. 17:8. చూడండి 17వ కీర్తన 8వ వచనంలో, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. Fifthly, 5వదిగా G. Brooks says, జి బ్రూక్ గారు చెప్తున్న మాట, watchful care. నుండి ఆయన మరి ఎంతో మెలకువతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. We read in Deuteronomy 32:10, ద్వితీయోపదేశకాండం 32:10లో మనం చదువుతాం, he found him in a desert land and in the waste howling wilderness. He led him out, he instructed him, he kept him as the apple of his eye. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. God will avenge every injury inflicted on his true workers. నిజంగా యథార్థంగా
తన కొరకు పనిచేసే వారికి గాయాలైతే ఎవరైనా గాయం చేశాడో తప్పక ఆయన పగ తీర్చుకుంటాడు. What a promise this is. ఇది ఎంతటి వాగ్దానం కదా. What an encouragement and courage we get when we read such promises. ఇలాంటి వాగ్దానాలు చదువుతున్నప్పుడు ఎంతటి ప్రోత్సాహం, ధైర్యం మనకు కలుగుతుంది. What great value he is giving to his faithful workers. నమ్మకంగా తన కొరకు పనిచేసే వారికి ఎంత గొప్ప విలువ ఇస్తున్నాడు They ఆయన. are precious in his sight. ఆయన దృష్టికి అమూల్యమైన వారు. Therefore, before I close, కాబట్టి నేను ముగించే ముందు I want to encourage those who are truly working for him day and night. ఆయన కొరకు యథార్థంగా దివారాత్రులు పనిచేస్తున్న వారు. Sometimes you may be working in very remote areas. కొన్నిసార్లు చాలా మారుమూల ప్రాంతంలో సేవ చేస్తుండొచ్చు. Remember, there is no reason for us to fear. గుర్తుంచుకోండి, భయపడడానికి ఏ కారణము లేదు. However powerful our enemies may be, మన శత్రువులు ఎంత బలమైన వారైనా కానీ God's protection is guaranteed. దేవుని యొక్క భద్రత అది నిశ్చయం మనకి. Continue to work for him faithfully. నమ్మకంగా ఆయన కొరకు నువ్వు పని చేస్తూనే Our reward will be great in heaven. పరలోకమందు మన బహుమానం గొప్పది. On the other hand, మరొక వైపు చూస్తే I exhort those Christians who are not willing to come out of their comfort zones. కాబట్టి వారి సుఖ వలయం నుండి బయటికి రావడానికి ఇష్టపడని క్రైస్తవులతో చెప్తున్నారు. Simply you are leading a relaxing Christian life. ఏదో ఊరికే సాఫీగా తాయితీగా ఉన్నటువంటి క్రైస్తవ జీవితంతో నువ్వు But పోల్చబడుతున్నావు. remember one thing. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టు. The comforts which God has given you should not become a hindrance to work for him. దేవుడు నీకు ఇచ్చిన సుఖ సౌఖ్యాలు దేవుని కొరకు పని చేయడానికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకూడదు. Come out of that comfort zone ఆ సుఖ వలయం నుండి బయటికి రా. and stand together with the true children of God openly. దేవుని యొక్క నిజమైన పిల్లలతో కలిసి బహాటంగా బహిరంగంగా నిలబడు నువ్వు కూడా. May God speak to us. దేవుడు మనతో మాట్లాడును గాక. Let us not take rest till the work of evangelization for the whole world is over. ప్రపంచ సవార్థీకరణ పరిచర్య అంతా కూడా ముగించబడేంత వరకు కూడా దయచేసి మనం విశ్రాంతి తీసుకొనకుందుము గాక. Let us be like the people who returned to Jerusalem to rebuild the temple. ఆ మందిరమును పునర్నిర్మించడానికి యెరూషలేమునకు తిరిగి వచ్చిన వారి వలె ఉందుము గాక. So many difficulties were there. ఎన్నో కష్టాలు ఉండినాయి. No వారికి. money. డబ్బు లేదు. No influence. వారికి ఏ పలుకుబడి లేదు. Yet they rebuilt the temple. అయినను వారు మందిరమును పునర్నిర్మించారు. Let us not be like the Jewish people who are comfortably settling in Babylon. బబులోన్లో సుఖ సౌఖ్యంగా అక్కడే ఉండిపోవాలనుకున్నటువంటి యూదుల వలె ఉందకుందుము గాక. May God speak to you. దేవుడు నీతో మాట్లాడును గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we request you to go through the slides at the end of every video. ప్రతి వీడియో చివరి భాగంలో కొన్ని స్లైడ్స్ ఉంచబడ్డాయి. దయచేసి వాటిని కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. They are informative. అవి ఎంతో సమాచారాన్ని ఇస్తాయి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.